Happy evening, dear audience. Welcome to Caring Telugu, the joyful Kids Day. I am Kartikeya of Grade 5. I am Nihal of Grade 5. A respectable pranams to you all. Now it's time for an event that's going to be a little difficult but incredibly loud in its message. We are not just going to watch a performance, we are going to feel it. Get ready for a journey that will speak volumes about something we all experience every day: traffic. Before our performers take the stage, let's all take a moment to think about our daily commute. How often do we cross street? How often do we get behind wheel? It's easy to get complacent, but a single moment can change everything. And that's why we all are here today. We are going to see an art that will remind us of the critical rules that keep us safe and the tragic consequences of ignoring them. Why do we need to enact this? Why do we require to take a step forward? It is the purpose of our next sequence. Don't just watch it, but ponder over it. Thank you. Thank you. అందరికీ నమస్కారం. ఇది ఒక బిజీ రోడ్డు. ఎంత ఖాళీగా ఉందేంటబ్బా అని అనుకుంటున్నారా? ఇంకా తెల్లవారలేదులేండి. అదిగో తెల్లారిపోతోంది. ఇంకే ఇక ఒకటే సందడి. మన ట్రాఫిక్ అనగానే రకరకాల మనుషులు, రకరకాల వాహనాలు, ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎటు వెళతారో తెలియదు. ఎటు దిగుతారో చెప్పలేము, ఎటు ఆగుతారో చెప్పలేము. ఎక్కడ టర్నింగ్ తిరుగుతారో అస్సలు ఊహించలేము. ఈ బిజీ ట్రాఫిక్లో మన హీరోలు ముగ్గురు. అందులో మొదటి హీరో అదిగో వస్తున్నాడు చూడండి. ఈయన పేరు రాజా. ఈ ఊరికే తను రాజా లాంటి వాడిని నమ్మకం. తను చేసే ప్రతి పని డిఫరెంట్గా ఉండాలని అనుకుంటూ ఉంటాడు. అందరూ రోడ్డుకి ఎడం వైపు నడిస్తే ఈయన కుడివైపు నడుస్తాడు. చేతిలో సెల్ ఫోను, మధ్య మధ్యలో చెయ్యి ఊపడం. ఎవరికో అర్థం కాదు, మనకేనేమో డౌట్ వస్తుంది. అన్నట్టు ఈయనకు స్పెషల్ క్వాలిటీ ఉందండి. ఎంత బిజీ రోడ్నైనా చాలా ఈజీగా క్రాస్ చేస్తాడు. అందులో తాను ఎక్స్పర్ట్ నని ఈయన గారి స్ట్రాంగ్ ఫీలింగ్. ఈయన రోడ్ ఎలా దాడుతాడో చూద్దామా మరి. చూసారా ఎంత సులువుగా దాటేశాడో. ఈయన దాటే మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటి అంటారా? భలే వారేనండి. మన పని మనం చూసుకోవాలి, కానీ మిగిలిన వాళ్ళు ఎలా పోతే మనకెందుకు చెప్పండి. ఏమంటారు? ఒప్పుకోరా? సరే, మన రెండో హీరో గారు వస్తున్నారు చూడండి. ఈయన పేరు శేఖర్ బాబు. ఈయన చిన్న సైజు లీడరు. సారీ, ఆ మాట అంటే ఈయనకి చాలా కోపం. అంచేత శేఖర్ బాబు పెద్ద లీడర్ అనే చెప్పుకుందాం. వీరంతా ఈయన అనుచరులు. ఈయన ఏం చెబితే అది చేస్తారు, కాదు ఈయన ఏం చేస్తే అది చేస్తారు.
ఊరేగింపులన్నా, బందులన్నా, రాస్తా రోకోలన్నా వీరికి మహా సరదా. అది వాళ్ళ హాబీ అనుకోండి. ఈ మధ్యనే శేఖర్ బాబుని అఖిల భారత ఊరేగింపుల సంఘానికి అధ్యక్షుని చేశారు. ఇంకే మళ్ళీ ఊరేగింపు. ఊరేగింపు అంటే ఎక్కడ చేస్తాం చెప్పండి? రోడ్డు మీద కదా. మరి ట్రాఫిక్ అని ఇక్కడ ఎవరో అడుగుతున్నట్టుంది. రోజు ఉండే ట్రాఫికే కదా సార్, వాళ్ళే అడ్జస్ట్ అవుతారు. ఏమంటారు? ఒప్పుకోరా? అయితే మన మూడో హీరోని చూడండి. ఈయన పేరు మొన్న. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఈయన ఆలోచించేదేంటో మనకు తెలుసులేండి. మొన్నకి పెళ్లి బెంగ, పెళ్లి గురించి చాలా కలలు కంటూ ఉంటాడు. ఆకాశం అంతా పందిరి వేయాలని, భూదేవంత మండపం చేయాలని, ఊరంతా తన పెళ్లి సంబరం చూసి ముక్కున వేలేసుకోవాలని. ఇదంతా జరగాలంటే పెళ్లి ఎక్కడ జరగాలంటారు? ఇంకెక్కడండి, రోడ్డు మీదే. జాగ్రత్త మొన్నగారు, అంత పరధ్యానం అయితే ఎలా? అసలే పెళ్లి కావాల్సిన వారు. సరేనండి, మన ముగ్గురు హీరోలు ఒక విచిత్రమైన స్థితిలో రోడ్డు మీద కలుసుకుంటే చూద్దాం రండి. ముందుగా రాజా గారు వస్తున్నట్టున్నారు. ఇప్పుడు మళ్ళీ రోడ్ క్రాస్ చేస్తారనుకుంటా. ఏమైనా రోడ్ క్రాస్ చేయాలంటే మన రాజా గారి తర్వాతే. ఏదో గుర్తుకొచ్చినట్టుంది. అదేంటి సార్ రోడ్డు మధ్యలో నడుస్తున్నారు? ఏమైంది? రాజా గారిని అంబులెన్స్ గుద్దింది. పోనీలండి, రాజా గారు అదృష్టం, గుద్దినా అంబులెన్సే గుద్దింది. తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, గట్టిగా దెబ్బలు తగిలినట్టున్నాయి. సమయానికి ఈ అంబులెన్స్ కూడా స్టార్ట్ అవ్వట్లేదు. అరే ఈ గుంపు ఎవరు? ఓ మన మొన్నగారా. మొన్నగారి పెళ్లి సందడి అనుకుంటా. ఆయన కన్న కలలు నిజమయ్యాయి. ఆహా, ఏమి సంబరాలు, ఏమి సందడి. పెళ్ళి అంటే జీవితంలో ఒక్కసారే వస్తుంది. ఆ మాత్రం గ్రాండ్గా ఉండాల్సిందే. పాపం మన రాజా గారే ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంబులెన్స్ మళ్ళీ స్టార్ట్ చేయండి అయ్యా. అరే మళ్ళీ ఈ ఊరేగింపు ఏమిటి? మన శేఖర్ బాబు అండి. ఇంకో పదవేదో వచ్చినట్టుంది. మళ్ళీ ఊరేగింపు, బాంబులు, జొవ్వలు, పటాసులు. ఆహా ఆహా, ఏమి దర్జా, ఏమి టీవీ. అసలు మన శేఖర్ బాబు స్టైలే వేరు. మరి మన రాజా గారి పరిస్థితి? టైం బాగుంటే ఆయనే బతుకుతాడులేండి. ఈయనెవరు? పోలీస్ అయినా? ఏమిటి ఈయన ప్రాబ్లము? ట్రాఫిక్? ఉండండి సార్, ఇది ఎవరు ఊరేగింపు అనుకుంటున్నారు? శేఖర్ బాబు. అయినా తప్పుకోవాల్సిందేనా? మేము తప్పుకోమండి. మమ్మల్ని కొడతారా? అయితే రాస్తా రోకో. పాపం పోలీసు వారు బతిమాలుతున్నట్టున్నారు. అబ్బే కుదరదంటే కుదరదండి, ప్లీజ్ సార్. అవతల వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సరే, శేఖర్ బాబుకి దయ కలిగింది. ట్రాఫిక్ క్లియర్ అయింది. కానీ రాజా గారి గుండె ఆగిపోయింది. ఎంత దారుణం, ఎంత దారుణం. కానీ తప్పు ఎవరిది? రాజా గారిదా, మున్నా గారిదా, శేఖర్ బాబుదా? మన ట్రాఫిక్ లో అందరూ హీరోలే, ఎవరి అవసరం వారిది. మిగిలిన వాళ్ళు ఎలా పోతే మనకే అనే భావం. అందరికీ అన్ని రూల్స్ తెలుసు, ఇవి అందరూ పాటించాలని మనకు అనిపిస్తుంది. కానీ మనకే ఏదైనా అర్జెంట్ అయినప్పుడు, అవసరమైనప్పుడు, ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఈ రోజుకి పాటించకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. మనం ముందు వెళుతూ సడన్ గా ఏదో గుర్తుకు వచ్చి టర్నింగ్ తిరుగుతాం. కానీ మన మనసులో ఏముందో వెనక వచ్చే వారికి తెలియదు కదా. పాపం వారు ఏం చెయ్యాలి? అయితే సడన్ బ్రేక్ వేయాలి లేదా యాక్సిడెంట్ చేయాలి. మనం మాత్రం సిగ్నల్ ఇవ్వం. ఇలా సమస్యకు కారణాలు చాలా చిన్నవి. మనమే కొంచెం పెద్ద మనసు చేసుకుని చిన్న చిన్న ట్రాఫిక్ రూల్స్ జాగ్రత్తగా పాటించాలి. ట్రాఫిక్ వల్ల ఏ ఇంటిలోనూ కారు మబ్బులు కమ్ముకోకూడదనే మేము ప్రదర్శించిన నీలి మబ్బు అనే మూకాభినయ రూపక లక్ష్యం.
నమస్కారం.